తాండూరు ఎస్సీ హాస్టల్ సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రులను అక్రమ అరెస్టులు చేయడం సరికాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని కంచెల రవిగౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవనంలో కంచెల రవిగౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు ఎస్సీ హాస్టల్ సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మరియు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను వికారాబాద్లో అడ్డుకొని అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు గురుకుల బాట చేపడితే ఈ కాంగ్రెస్ సర్కార్ ఉలిక్కి పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్, నాయకులు ముగ్ధం అనిల్ గౌడ్, నవీన్ కుమార్, కొండం వెంకటేష్, సామల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే అక్కడికి మా పార్టీ ప్రతినిధులుగా మాజీ మినిస్టర్లు అయిన సబితా ఇంద్రారెడ్డి గారు మరియు మన సత్యవతి రాథోడ్ గారు వాళ్ళు పిల్లలు ఎలా ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటిదని తెలుసుకునేందుకు మా ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు కలిసి వెళ్తే ఆడవారిని చూడకుండా అడ్డుకొని అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేయడాన్ని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది. విద్యార్థులు పిట్టలు రాలినా ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన ఏపీ విద్యార్థులకు సన్న బియ్యం పెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దొడ్డు బియ్యం పెట్టడం జరుగుతుంది. నిజంగా విద్యార్థులను కలిసి వాళ్ళ సమస్యలు ఏంటిది, ఆరోగ్యం ఎలా ఉందని మా ప్రజాప్రతినిధులు పోతే, ఒక మాజీ మినిస్టర్ పోతే, స్థానిక ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు పోతే అడ్డుకోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. ఎందుకు అడ్డుకుంటున్నారు, ఏమి తప్పులున్నాయని అడ్డుకుంటున్నారు? వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదా, మాజీ మినిస్టర్లు అయి ఉండి చూద్దా వాళ్ళని అడ్డుకోవడం చాలా సిగ్గుచేటని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకు అడ్డుకోవడం జరుగుతుంది? మీకు వాళ్ళు పోతే ఎక్కడ తప్పులు తీస్తారో అని ఎందుకు భయపడుతున్నారు అని ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. ఈ తప్పులు లేకపోతే విద్యార్థుల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం గడుస్తుంది, అయినా విద్యార్థులు 50 మంది విద్యార్థులు పిట్టలు రాలిన విద్యార్థుల తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలించిన ఘనత మీ కాంగ్రెస్ పార్టీకి దక్కిందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎక్కడ ఏం జరిగింది? మేము ఆనాడు ఇప్పుడు మొన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మేము గురుకుల బాట అని పెట్టినాం. అక్కడ అడ్డుకోవడం జరిగింది. ఎందుకు అడ్డుకుంటున్నారు? విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఎందుకు? మీరు రాజకీయం చేయడానికి మేము ఎక్కడ పోతలేమో. మేము విద్యార్థుల భవిష్యత్తు ఏంటిది, వాళ్ళ ప్రాణాలు ఎందుకు ఇట్లా పోతున్నాయి, ఏం జరుగుతుందని మేము తెలుసుకున్నందుకు పోతే మా ప్రజాప్రతినిధులను మీరు అడ్డుకోవడం మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మేము ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత గురుకుల గాని హాస్టల్లో గాని ఎంత మంచిగా జరిగింది. ఇప్పుడు మీరు వచ్చి సంవత్సరం గడిచినా ఎక్కడ పొద్దున లేవగానే ఎక్కడో చోట రాష్ట్రంలో ఎక్కడో చోట ఒక ఫుడ్ పాయిజన్ అవ్వడం జరుగుతుంది. ఇది మీకు ఎందుకు ఇది కనబడతలేవా అని మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు, మీరు తెలంగాణలో విద్యార్థులు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచే విద్యార్థులకు పాలిట శాపమైందని